హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? శారీ ఫ్రీ టీచింగ్ క్లాస్ ఎలా ఉంది? ఎలా నేర్చుకుంటున్నారు? ఏదైనా ప్రాక్టీస్ చేశారా? కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈరోజు క్లాస్ 5 అయితే చూడబోతున్నారు. ఏంటంటే సెంటర్ ఫ్లీట్స్ ఎలా తీయాలి అనేదే క్లాస్ 2 చూడబోతున్నారు. ఇంతవరకు చూడలేదంటే ఆల్రెడీ చూసిన క్లాస్‌ని చూస్తూ వచ్చి ఈ క్లాసెస్ అయితే చూడండి. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతది. నేను వీడియోలో చెప్పినవే ఏదైనా మళ్ళీ డౌట్ అడిగారు అంటే నేను నిజంగా సమాధానం అయితే చెప్పనండి. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోస్ తీసి అప్‌లోడ్ చేస్తుంది ఎందుకంటే, మీరు చూసి కనీసం నేర్చుకుంటారనేసి. ఆ వీడియోని స్కిప్ చేసి, సగం చూసి, సగం చూడకుండా ఉన్నారు అంటే శారీ ఫిటింగ్ మీరు చేయలేరు. ఎందుకంటే, ఇది ఎలాగో 1 అవర్, 2 అవర్ పడతది. సో, ఒక 5 నిమిషాలు ఓపిక, 5 నిమిషాలు, 10 నిమిషాలు ఓపికతో నేను ఏం చెప్తున్నానో ఆ క్లాస్ వినలేదు అంటే, మీరు ఎలాగో ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి, ఏదో పైపైన చూసి డౌట్స్ అడిగానని మాత్రం అడగొద్దు. మీ మంచిగే చెప్తున్నాను. ఎందుకంటే, నాకు తెలుసు. నేను నా వీడియోస్ మీరు చూస్తున్నారు కాబట్టి, మీకు ఏదో ఒకటి యూజ్‌ఫుల్ ఉంటది కంపల్సరీ. ఏదో ఒకటి నేర్చుకునే వెళ్తున్నారు అనేసి నేను గ్యారంటీ అయితే చెప్తాను. నా వీడియో వేస్ట్‌గా ఉండదు. ఏమి నేర్చుకోకుండా కూడా ఉండదు. ప్రతి ఒక్క వీడియో అలాగే ఉంటది. ఇక మీద వచ్చిన వీడియో కూడా మీకు అలాగే ఉంటది. సో, అందువల్ల చూడండి దయచేసి ఒక స్కూలుకి వెళ్తున్నామంటే వాళ్ళ టీచర్ చెప్తుంది వింటేనే మీకు అర్థమవుతది. సగం వినేసి వస్తే మళ్ళీ ఇంకా పక్కన ఎవరినైనా అడగాలి. అలాగే మీరు ఇందులో సగం చూసి సగం నేర్చుకున్నారంటే ఇంకొక వేరే వేరే వీడియోస్ మీరు వెతుక్కుంటూ వెళ్ళడమే కానీ, ఇందులో మీకు క్లారిటీ అయితే దొరకదు. ఒకళ్ళు నమ్మారంటే వాళ్ళు చెప్పింది అలా ఫాలో చేసుకుంటూ అలా వెళ్లారు అంటే మీకు ఈజీగా ఉంటది. సో, ఈరోజు సెంటర్ ఫ్లిప్స్ ఎలా పళ్ళు తీయాలి అనేది చూడబోతున్నామండి. సో, మీరు ఇలా నలిపేసి పెట్టినా ఏం అవ్వదని చెప్పాను కదా! ఏం అవ్వదు మీకు. సో, ఇప్పుడు సెంటర్ ఫ్లీట్స్‌కి ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ పిన్ను, సెకండ్ పిన్ కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు థర్డ్ పిన్ అన్నమాట. థర్డ్ పిన్నును ఇంకొక ఫోర్త్ పిన్ ఉంటది. ఇలా చూసారు అంటే మీకు ఒక ఫోర్త్ పిన్ ఉంటది. దయచేసి పట్టు శారీ మీద ప్రాక్టీస్ చేసి రావట్లేదక్క అనేసి అనకండి. కాటన్ శారీలో ప్రాక్టీస్ అయితే చెయ్యండి. సో, ఇలా ఒక పిన్నును, ఇలా ఒక పిన్ను మీకు ఉంటది. సో, థర్డ్ పిన్, ఫోర్త్ పిన్ మీరు మెజర్‌మెంట్ చూడలేదు అంటే ఆల్రెడీ వీడియో ఉంటది. వెళ్లి చూసిరండి. ఇప్పుడు ఈ పళ్ళు ఫ్లీట్స్ తీయడంలో ఏంటి అంటే కొంతమంది ఇలా రైట్ నుంచి లెఫ్ట్‌కి తీస్తారు. కొంతమందికి ఎడమ చేతుల అలవాటు ఇలా ఇలా అలవాటు ఉంటది కాబట్టి ఇటు నుంచి ఇటు తీస్తారు. సో, ఇది నా మెథడ్ చెప్తున్నాను. అంటే నేను ఎలా నిలబడి నేను తీస్తున్నానో అలా చెప్తున్నాను. సో, మీరెలా కట్టుకుంటారో మీరు దానికి తగినంత మీరు మార్చుకోండి. ఇప్పుడు ఇదేంటంటే ఫస్ట్ ఇప్పుడు కరెక్ట్‌గా ఈ చెస్ట్ ప్లీట్స్ తీశారు కదా! చెస్ట్ ప్లీట్స్ నుంచి ఇలా వచ్చారంటే ఇక్కడ ఒక పిన్ ఉంది కదా! ఈ పిన్‌ని నాకు లెఫ్ట్ సైడ్ చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అనేది. నాకు లెఫ్ట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా. లేదు మీకు అంతకి డౌట్‌గా ఉందంటే శారీని ఇలా పళ్ళు ఇలా వేస్తాము. సో, ఇలా కట్టినప్పుడు మనకి శారీ ఎలా ఉంటదంటే మనకి లెఫ్ట్ సైడే ఫ్లీట్స్ ఉంటది. సో, మీరు అలా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇదొక్కటే మీకు రాంగ్ రావడానికి అవకాశం ఉంటది కాబట్టి ఇది మళ్ళీ చెప్తున్నాను. సో, మీరు ఇదొక్కటి గమనించుకోండి. లేదు అంటే ఇలా పెట్టేస్తారు. ఇలా పెట్టి తీసినప్పుడు శారీ కట్టినప్పుడు ఇలా ఉంటది. అప్పుడు మళ్ళీ ఇలా తీసినప్పుడు మీకు అది నీట్‌గా ఉండదనమాట. అందుకోసం చెప్తున్నాను. కరెక్ట్‌గా ఈ పిన్ నుంచి నేను నిలబడ్డాను. నా చేతికి లెఫ్ట్ సైడ్. సో, మీరు ఇలా నాలాగా నిలబడ్డారు అంటే మీకు మీ చేతికి లెఫ్ట్ సైడ్ అనేసి మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఇలా ఈ ఫస్ట్ పిన్ నుంచి ఒక ఫ్లీట్స్ తీయండి. ఒక ఫ్లీట్స్ తీసినప్పుడు ఆ ఫస్ట్ పిన్‌కి రావాలి. తీయండి. మళ్ళీ సేమ్ ఇలా వేలు పెట్టి ఇలా తీయండి. ఎలా చూపిస్తున్నానో చూడండి కరెక్ట్‌గా ఇలా. అన్ని ఫ్లీట్స్ ఇలా కరెక్ట్‌గా ఈక్వల్‌గా, ఈవెన్‌గా తీసుకోండి. చాలా చాలా సింపుల్ అండి శారీ ఫ్లీట్ ప్లీటింగ్ నేర్చుకునేటంత వరకు. ఇలా. సో, మీకు ఐరన్ బాక్స్ గురించి ఒక వీడియోస్ చేస్తాను. ఇంకా కవర్ గురించి కూడా ఒక వీడియో ఉంది. ఇప్పుడు ఇంతవరకే వచ్చింది. ఇప్పుడు నాకు మెజర్‌మెంట్ పిన్ ఇక్కడ ఉంది అంటే, మీరు ఇది ఇప్పుడు ఇలా తీశారనుకోండి. తీసి ఆల్రెడీ మనం ఒక జానెడంతా ఎక్కువ వదిలాం కాబట్టి మీకే ప్రాబ్లమ్ రాదు. సో, ఇలా తీసి ఇలా పెట్టుకోవచ్చు. ఇందువల్ల మీకు పెద్దగా ఏం ప్రాబ్లమ్ రాదు. చూడండి కరెక్ట్‌గా ఇప్పుడు ఆ పిన్ అంటే ఈ పిన్ దగ్గర స్టార్ట్ చేయాలి. ఈ పిన్ అనేసరికి కొంచెం ముందు వెనక్కి మీకు రావచ్చు. అందువల్ల ఇలా ప్లీట్స్ అయితే ఇలా తీస్తానండి. తీసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్‌గా ఈ ఫ్లీట్స్ అన్నీ ఒకే దగ్గర
ఉన్నాయా లేదా అని చెక్ చేసి కరెక్ట్ గా ఇలా పెట్టుకోండి. ఇలా కరెక్ట్ గా అన్ని ఫ్లీట్స్ ఒకే దగ్గర ఉండాలి. ఇది ఎందుకు ఒకే దగ్గర ఉండాలి అంటే అప్పుడే మీకు ఫ్లీట్స్ అన్ని ఈవెన్ గాను నీట్ గాను ఉంటదన్నమాట. అందుకోసం ఇలా పెట్టి ఇలా తీయండి. ఇలా చేతులతో లైట్ గా ఇలా తీసి అంతవరకు చేతులు వదలకండి. వదలకుండా ఇలా తీసి ఇప్పుడు ఈ పిన్ ఉంది కదా, ఆ పిన్నా లేదు మీకు ఈ పిన్ ఇప్పడానికి కష్టంగా ఉంది అంటే వేరే పిన్ అయినా తీసి ఫస్ట్ ఇలా పిన్ పెట్టియండి. సో ఫస్ట్ పిన్ అయితే పెట్టేసాము. పెట్టేసిన తర్వాత చూడండి ఇలా ఉంటది. కరెక్ట్ గా ఇలా వస్తుంది మీకు. ఇలా పెట్టుకున్నారు అంటే మీరు పెట్టుకొని చూసారు అంటే మీకు లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫ్లీట్స్ తీసినప్పుడే కొంచెం మీకు కష్టంగా అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక టిప్స్ చెప్తానండి. టైలరింగ్ మిషన్ అండి, టైలరింగ్ మిషన్ పెద్ద మిషన్. సో మీరు ఇలా మిషన్ ఉంటే మిషన్ మీద పెట్టుకోండి. లేదు అంటే మీరు నార్మల్ గా మనం నార్మల్ కుర్చీ ప్లాస్టిక్ చైర్స్ ఉంటది కదా, ఆ చైర్స్ మీదైనా ఇలా పెట్టుకోండి. నేను ఇక్కడ పైన నేను ఫిట్ చేస్తాను ఇలాగా. సో ఇక్కడ ఫిట్ చేసినట్లే నేను ఇప్పుడు ఇది ఇలా పైన ఫిట్ చేసుకుంటున్నాను. చేసి నిన్న ఉన్న క్లాస్ మీరు చూస్తున్నారంటే అర్థమై ఉంటది. ఎలా తీసాము చూసారా, మీకు పళ్ళు ఫ్లీట్స్ ఎలా తీసామో సేమ్ ఇటువైపు శారీ అంతా వదిలేయండి. ఇలా వదిలేసి ఇలా టేబుల్ మీద కూడా వేసుకోండి. వేసిన తర్వాత ఇప్పుడు సేమ్ ఆ డిజైన్ మీరు ఫాలో అవ్వడమే. ఇక్కడ నుంచి ఆ డిజైన్ ఎలా ఉందో అలా నా చేతిలో ఇలా కరెక్ట్ గా వస్తుంది. సో ఇలా మళ్ళీ ఇంకొక డిజైన్ ఎక్కడికి వస్తుందో ఆ డిజైన్ ని ఇలా ఫాలో అవుతూ కరెక్ట్ గా శారీకి ఇలా చేతులు పెట్టి ఏమి లేకుండా తీసియండి. తీసిన తర్వాత మీరు తీసారంటేనే మీకు ఇలా కరెక్ట్ గా వస్తుంది. ఫస్ట్ లో కొంచెం దూరం తీయండి, తర్వాత మీరు ఫుల్ లెంత్ తీయొచ్చు. ఇలా. సో మీరు ఎందుకు శారీ ఫ్రీ ప్లీటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు? మీకు మీరే చేయడానికి నేర్చుకుంటున్నారా, లేదా వేరే వాళ్ళకి చేసి ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేయాలి, నేను సంపాదించాలి అనడం కోసం మీరు నేర్చుకుంటున్నారా అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలా అన్ని ఒకే దగ్గర పెట్టి ఒక పిన్ పెట్టియండి. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఈ ఉన్నదంతా ఇలా పైన పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైట్ గా ఇలా అన్నారా అంటేనే మీకు కాటన్ శారీస్ కాబట్టి నీట్ గా వస్తుందండి. ఇలా పిన్ పెట్టిన దగ్గర నుంచి పెట్టి సేమ్ ఆ శారీకి ఆ డిజైన్ ని ఫాలో అవ్వండి. ఆ డిజైన్ ని ఫాలో అయ్యారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏంట్రా ఇలా వాగుతూనే ఉన్నారు అనేసి అనుకోవద్దు. నేను ఎంత అంటే మీకు డౌట్స్ రాకుండా క్లియర్ గా నేర్పించాలి కాబట్టి నేను చెప్తూనే ఉంటున్నాను. సో ఇలా టైట్ గా ఒక్కసారికి 2 సార్లు ప్రాక్టీస్ చేసియండి. ఎందుకంటే నా మీద నమ్మకం పెట్టి చూస్తున్నారు కాబట్టి నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట. కొంతమందికి సోదిలాగా అనిపిస్తుంది, కొంతమందికి ఏంట్రా ఇలా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది. అందరినీ నచ్చదు కదా. సో అంత బోర్ అనిపించింది అంటే వేరే వాళ్ళు ఎవరైనా నేర్పిస్తున్నారంటే వాళ్ళ ఛానల్ చూడండి, తప్పు లేదు. మీకు నచ్చిన వాళ్ళ ఛానల్ మీరు చూడండి. ఇందులో బలవంతం అయితే ఎవరు ఏం చెప్పరు అనమాట. సో మనకి నచ్చాలి కదా, ఏదో ఒక వీడియో చూడాలి అంటే వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు మాట్లాడే విధం కానీ అవన్నీ నచ్చాలి. సో మన ఛానల్ నచ్చుతుంది అనుకుంటే ఫాలో అవ్వండి. ఇలా టైట్ గా చేతులతోటే మనం ప్రెస్ చేసాము అంటే ఐరన్ చేసినప్పుడు ఇంకా ఈజీగా ఉంటది. అన్ని ఇలా ఒకే దగ్గర తీసి ఇలా మళ్ళీ పై నుంచే కిందకి తీస్తున్నానండి. బాగా చూడండి, నేను కింద నుంచి ఇలా పైకి వెళ్ళలేదు, అలాగంటే మీకు నీట్ గా ఉండదు.
పై నుంచి ఇలా కిందకి ఇలా ప్రెస్ చేసి మన వేడిగా ఉండాలన్నమాట చేతులు ఇందులో ఇలా చేసినప్పుడు. సో కొన్ని శారీస్ కి ఇలా కిందన పిన్ అయితే పెట్టడం అవ్వదు, కానీ కాటన్ శారీ కాబట్టి మీకు అవుతది. ఇలా ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ తీసాను చూడండి. ఇలా సెంటర్ ప్లీట్స్ కూడా తీయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ పిన్ అయితే అవసరం లేదు, తీసేస్తాను, ఇంకా మనకి అవసరం ఉండదు అనమాట. సో మీకు ఇలా 2 పిన్స్ 3 పిన్సే పెట్టాలా అంటే లేదు, మీకు కొంచెం దూరం తీసుకుంటాను అని అనుకుంటే ఇలా కొంచెం దూరం తీసి పిన్ పెట్టుకోండి. ఇలా ఒక 10 ఇంచుల దగ్గర దాకా తీసి మీరు ఒక పిన్ పెట్టుకున్నా పర్వాలేదు. నేను ఇది నార్మల్ గా మీకు ఇలా చూపించాలనడం వల్ల ఇలా పెడుతున్నాను. సో ఇలా సెంటర్ ప్లీట్స్ కంప్లీట్ అయిపోయిందండి. సో శారీ ఫ్రీ ప్లీట్, సెంటర్ ప్లీట్స్ తీస్తాము, పళ్ళు తీస్తాము, చెస్ట్ ప్లీట్స్ తీస్తాము. రేపటి క్లాస్ లో ఐనింగ్ ఉంటదండి. ఐనింగ్ అండ్ ఫోల్డింగ్ మెథడ్ కూడా నేను మీకు నేర్పిస్తాను. సో మన క్లాసెస్ ఏమనిపిస్తుంది, ఏదైనా నేర్చుకుంటున్నారా అనేది మీరు చెప్పండి. ఏదైనా డౌట్ వస్తే మీరు ఈ డౌట్ అడిగితే ఏమనుకుంటారా అని కాకుండా ప్రతి ఒక్క డౌట్, మీకు వచ్చిన డౌట్ ఇంకొకరికి రాకుండా ఉంటది. సో మీరు ఆ డౌట్ ని అడిగారంటే ఇంకొకరికి కూడా క్లియర్ అవుతుంది అనమాట. అందుకోసం ఇంకా మన ఛానల్లో మెహందీ క్లాసెస్ కూడా అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు చూడండి. లేదు మీకు మెహందీలో ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే, వేరే వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి పంపించండి. సో ఈరోజు శారీ ప్రీ ప్లీటింగ్ కి చూడండి ఇంతవరకు క్లాస్ అయితే కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ మళ్ళీ ఐనింగ్ అండ్ ఫోల్డింగ్ క్లాస్ లో మిమ్మల్ని మీట్ అవుతాను. బాయ్ అండి.